హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ట్యూస్డే. సారీ హ్యాపీ థర్స్డే. అప్పుడప్పుడు కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. మనం అంటే మనందరం కాదండి, నేను. సరే, ఇవాళ మంచి విషయం చూద్దాం అనుకుంటున్నా. అదేంటంటే చాలామంది తెలిసిన విషయమే, చాలామంది చేస్తున్న విషయమే, నాకు కొత్తగా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఏంటంటే మాట్లాడటం అనేది ఒక పెద్ద కళ. మాట్లాడటం కళ ఏంటారు బాబు, మేము రెగ్యులర్ మాట్లాడుతూనే ఉంటాం కదా అంటారు. రెగ్యులర్గా మాట్లాడేది వేరు, కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్స్లో అఫీషియల్స్ తోటి పెద్ద పెద్ద మీటింగ్స్లో మాట్లాడటం అనేది అదొక డిఫరెంట్. సో అది నేర్చుకోవాలి అందరూ. ఎలా నేర్చుకోవాలి, అది ఒక కళ అయింది. దాన్ని ఎలా నేర్చుకోవాలంటే, ఒక మాటని ఒక రకంగా చెప్పొచ్చు, ఇంకో రకంగా చెప్పొచ్చు. ఒక రకంగా చెప్తే సాఫ్ట్గా ఉంటుంది, ఒక రకంగా చెప్తే హార్ష్గా ఉంటుంది. సో మనం అవతల వ్యక్తులని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఫస్ట్. అంటే ఇప్పుడు బ్రూస్లీ ఉన్నాడు అనుకోండి, బ్రూస్లీ ఏంటి, ఫైట్లు దిగినప్పుడు చుట్టూ 10 మంది ఉన్నారనుకోండి, ఫస్ట్ జస్ట్ ఎస్టిమేషన్ వేస్తాడు అనమాట, వీళ్ళలో వీక్ ఎవరని. వాడిని ఫస్ట్ కొడతాడు. అప్పుడు తనలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. అదేవిధంగా మాట్లాడే వ్యక్తి ఏంటంటే, ఫస్ట్ గుంపులోకి వచ్చినప్పుడు, ఇప్పుడు నేను అనుకోండి, నేను జనరల్గా అయితే ఇట్లాగా ఎవరు లేనప్పుడు ఇలా చేస్తుంటా, వీడియోస్ కానీ మాట్లాడుతుంటా. కానీ 10 మంది ఉన్నప్పుడు, లేదా ఒక 100 మంది ఉన్నప్పుడు ఒకసారి ఒక చిన్న మీటింగ్ ఇవ్వాలంటే, అంటే ఇప్పుడు నేను చెప్తున్నావు కదా, మనం ఎందుకు చేయలేవా అంటే, ఇప్పుడు ఒక మాస్టర్ గారు ఉన్నారు, మా మాస్టర్ గారు, అబ్బుల్ మాస్టర్ గారు అని. ఆయన అసలు ఎలా చెప్తాడు అనుకున్నారు, అసలు ఆయన కామర్స్ అనమాట, అంటే అకౌంట్స్. ఎంత బాగా చెప్తాడంటే, బుక్ కూడా చూడకుండా చెప్తాడు అనమాట, ఆన్సర్తో సహా మొత్తం బట్టీలాగా అనమాట. అసలు ఆయన దగ్గరికి సీఏలు కూడా ఆయన దగ్గరికి వచ్చి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. అంత గొప్ప వ్యక్తి అనమాట. ఆయన గురించి ఇప్పుడు కూడా నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఆయన టాలెంట్ అది అనమాట. మరి ఆయన ఎందుకు సీఏ కాలేకపోయాడంటే, ఒక గురువు శిష్యుని తయారు చేసేప్పుడు గురువు కూడా అంత గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అతను కూడా అలాగే సీఏనో ఏదో అయ్యి ఉంటే ఇంతమంది విద్యార్థులకు చెప్పే అవకాశం ఉండేది కాదు. ఇంతమంది విద్యార్థులు గొప్ప గొప్ప సీఏలు, ఐసీడబ్ల్యూగా తయారయ్యేవాళ్ళు కాదు. సో మనం దాన్ని అక్కడ మనమేమి ఇట్లా కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేస్తున్న ఈ వీడియోస్ ఉంటాయి కదా, ఈ వీడియోస్ చూసి మా ఫ్రెండ్ నిన్ననే అనమాట కాల్ చేసి, అతని పేరు కూడా చెప్తాను ఎందుకంటే సందర్భం వచ్చింది కదా తప్పదు, సమీర్ కుమార్ అనమాట. అతను ఏం చెప్పాడంటే, అరే మురళి, నువ్వు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, ప్రొనౌన్సియేషన్ కూడా చాలా స్పష్టంగా ఉంది, చాలా ఎక్సలెంట్గా మాట్లాడుతున్నావు, వింటుంటే అలాగే వినాలనిపిస్తుంది, అంత బాగా మాట్లాడుతున్నావు అన్నాడు. అంటే నాకు ఎంత సంతోషం ఇస్తుంది తెలుసా. అంటే అతను నన్ను పొగుడుతున్నాడని కాదు, అతను ఎలాంటి వాడు తెలిసిన. సపోజ్ మీకు ఒక ఇప్పుడు పోలిక పెడతా. ఏంటంటే, విరాట్ కోహ్లీ ఒక ప్లేయర్ని అభినందించాడు అనుకో, సూపర్, నువ్వు వాళ్ళు చాలా బాగా ఆడావు, నువ్వు ఎక్సలెంట్ అన్నాడు అనుకో, ఎంత సంతోషపడతాడు అతను. అట్లాగే చెస్లో ఒక హై పొజిషన్లో ఉన్నటువంటి కార్ల్సన్ కానీ, లేదంటే విశ్వనాథ్ ఆనంద్ కానీ, వీళ్ళు ఒక ప్లేయర్ని, అలాంటి ప్లేయర్ని నన్ను పట్టుకుని, నీ టాక్టిక్స్ బాగున్నాయ్యా, చాలా ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఎక్సలెంట్, అసలు ఎప్పుడో కానీ ఇలాంటి మూవ్స్ పడవు అని చెప్పి ప్రైజ్ చేశాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా మనం ఏ టోర్నమెంట్ సాధించకపోయినా, ఎలాంటివి ఏం కొట్టలేకపోయినా, ఆ మాటలు చాలా ఉత్తేజాన్ని కలిగిస్తాయి అన్నమాట. అదేవిధంగా సమీర్ కుమార్ అనే అతను నన్ను నిన్న పొగుడుతుంటే అసలు నాకు ఆనందానికి అవధులు లేవన్నమాట. అసలు యాక్చువల్ చెప్పి అతని గురించి చెప్పాలంటే, ఆగకుండా అన్స్టాపబుల్ అనమాట. ఏ విషయాన్ని సరే ధారాళంగా అలా కట్టిపడేస్తాడు అన్నమాట మనుషుల్ని. అలా కట్టిపడేసినట్టు చెప్పే సత్తా ఉన్న వ్యక్తి నన్ను అలా అంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అది అనమాట. అంటే ఇది మాట్లాడటం అనేది ఒక కళ అన్నాం కదా. మనం ఏంటంటే ఒక సపోజ్ ఒక గ్రూప్లో ఉన్నాం అనుకోండి, మాట్లాడుతున్నాం అవతల వ్యక్తులతోటి, అందరిని ఉద్దేశించి మాట్లాడాలి. అలాంటప్పుడు మనం ఉన్న వాళ్ళలో ఎవరు మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, అంటే ఆసక్తి బాగా చూపిస్తున్నారు అనే వాళ్ళ వైపు చూసుకుంటూ కనుక చెప్తే, అది ఇంకా చాలా అసలు ఎక్కడ బ్రేక్స్ పడవన్నమాట. అలా అలా వెళ్ళిపోతుంటుంది. మనం చూసి అందరి వైపు చూస్తుండండి, ఎక్కువగా అతని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇంకా వినాలి అన్న ఉత్సాహం చూపిస్తుంటారు, వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటారు అన్నమాట. అప్పుడు మనకి ఇంకా బాగా చెప్పగలుగుతాం అనమాట. అంటే కొన్ని టెక్నిక్స్ ఇలాంటివి మనం చూసుకోవాలన్నమాట మాట్లాడేటప్పుడు. ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. అది లేకుండా టెక్నిక్స్ ఉన్నా ఏమన్నా లాభం లేదు. మనం బరిలోకి దిగిన తర్వాత యుద్ధ విద్య తెలియకుండా బరిలోకి దిగితే ఏముంది. కాబట్టి ముందు సబ్జెక్ట్ ఉండాలి, ఆ తర్వాత మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. అది ఇప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఏం కసరత్తులు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా స్క్రీన్ మీద అలా
ఇలా ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా ఇట్లా ఒక మొబైల్ పెట్టుకుని ఆగకుండా ఒక 5 మినిట్స్ ఏదో ఒక విషయాన్ని మాట్లాడడానికి ట్రై చేయండి. వీడియో తీసుకోండి తప్పనిసరిగా. మీరు ఆ వీడియో తీసుకుని చూసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఏంటి అంటే మీరు ఎక్కడెక్కడ కొద్దిగా డంగ్ అయిపోతున్నారు, డల్ అయిపోతున్నారు, ఎక్కడ కొంచెం స్పీడ్ ఫ్లో తగ్గుతుంది, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. మీరు ఊరికే వీడియో తీసుకోకుండా ఊరికి అర్థంలో చూసుకుని చెప్పుకున్నారనుకో, అది మీకు తెలియదు. మళ్ళీ చెప్పేప్పుడు ఏం చేయాలంటే కొన్ని పాయింట్స్ ఫాలో కావాలి. అవన్నీ ఇప్పుడు చెప్పాలని చాలా టైం పడుతుంది. నేను కూడా ఏదైనా బుక్స్ కానీ ఇలాంటివి చూసినప్పుడు, కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఒక్కొక్కళ్ళు చెప్తుంటే అసలు మెస్మరైజం సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈరోజు నేను చెప్పుకున్న 2 వ్యక్తులు, ఒకళ్ళు మా మాస్టర్ గారు, అబ్బుల్ మాస్టర్ గారు. ఆయన అసలు ఏ నాడైనా సరే, ఎప్పుడైనా సరే, మనం ఎంత అభ్యున్నతిలో ఉన్నా సరే వెళ్ళి, సార్ నాకు ఈ డౌట్ అంటే అప్పటికప్పుడు తడుముకోకుండా చెప్పగల కెపాసిటీ ఉన్న వ్యక్తి అనమాట అతను. 2 నా స్నేహితుడు సమీర్ కుమార్. అతను స్నేహితుల్లో చాలామంది ఉన్నారండి. సమీర్ కుమార్ అనే కాదు, పిఎస్ఆర్ అని ఒక స్నేహితుడు ఉన్నాడు, పిఎన్వి రమణ అనే ఒకడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అనమాట. వీళ్ళు దీంట్లోనే గొప్ప అని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక టాలెంట్. ఒకడు ఆరితేరి ఉంటాడు, ఒకడు చెస్లో, ఒకడు మాటల్లో ఆరితేరి ఉంటాడు, ఒకడు చేతల్లో ఆరితేరి ఉంటాడు. చేతలంటే ఏదో ఊరికే చేసి చూపించడం కాదు, దాన ధర్మాలు చేయడంలో కూడా. యూఎస్ఆర్ అని చెప్పుకున్నాడు మా స్నేహితుడు. అరే మేమందరూ టోర్నమెంట్ ఆడుకుంటాం అంటే మీకెందుకు నేను స్పాన్సర్షిప్ చేస్తాను అంటాడు. నేను చేస్తాను, మనందరం కలవాలి, అందరూ సరదాగా ఉండాలి అంటే అతను ఎంజాయ్మెంట్, స్నేహితుల యొక్క కలయిక కోరుకుంటున్నాడు అనమాట. అట్లా చాలామంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కళ్ళు హై పొజిషన్లో ఉన్నారనమాట. ఇంకా నా గురించి చెప్పడం కాదు, నా గురించి అంటే నా స్నేహితుల గురించి వీళ్ళ గురించి అయినా కాదు, కొలీగ్స్ కూడా ఏం తక్కువ కాదండి, ఒక్కడు తక్కువడు కాదు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ రంగాల్లో ఆరితీరున్నారనమాట. ఇక మనం అన్నీ చెప్పడం అనేది ఈ వీడియోలో కష్టం అయిపోతుంది. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే టాలెంట్ని ప్రోత్సహించాలి. అవతలలో ఏదైనా వచ్చిన టాలెంట్ ఉందంటే ఎంకరేజ్ చేయండి. ఇంకోటి ఏంటో తెలుసా, క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ కాదండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒకసారి మాకు ఎకనామిక్స్ ఒక ఆయన కొత్తగా మాస్టర్ లెక్చర్ని తీసుకొచ్చారు. ఈయన చెప్తాడు ఏనండి అన్నారు. ఎప్పుడు రెగ్యులర్ చెప్పే మాస్టర్ ఒక ఆయన ఉన్నారు, వెంకయ్య నాయుడు గారిని. ఇంకొక ఆయన తీసుకొచ్చారు. ఆయన ఏంటో తెలుసా, ఆయన ఏంటి తెలిసిన ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ తీసుకొచ్చారు. ఆయన క్లాస్ వినండి ఒక 1 అవర్ అని చెప్పి పెట్టారు. అందరూ పిచ్చెక్కిపోయింది అనమాట అందరికీ. ఏం చెప్తున్నాడు ఏం అర్థం కావట్లేదు. అంటే అతను ఏంటంటే అతని లెవెల్లో మాట్లాడుతున్నాడు, కానీ కింద స్థాయికి వచ్చి మాట్లాడాలి. అంటే వినే శ్రోతల యొక్క మైండ్ని పట్టుకోవాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి. అవన్నీ పెద్ద టాలెంట్ అండి, కష్టం ఇదంతా. ఏంటది 7 నిమిషాలా, ఇంతసేపు మాట్లాడానా? వాస్తవం నాకు తెలియదు ఎంతసేపు మాట్లాడతాను. సో ఏదైనా మనకి అట్లా సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మాట్లాడేస్తుంటాం అనర్గళంగా. ఓకే, బాయ్.